మన బండి అరే 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 ఇరికింది అనుకో రాదు, మన బండి అయినా ఎత్తి పక్కకు పెట్టవచ్చు, కానీ కారు ఇరికింది అనుకో ఏం లేదు. ఆఫ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. గుబ్బల మంగమ్మ తల్లి కొలువుదీరి ఉన్న ప్రదేశము, దట్టమైన అడవి మధ్యలో అయితే మేమైతే బండి మీద అయితే వెళ్తున్నాము. ఎవ్వరు లేరు. అక్కడ వరకు అయితే మనకి డామర్ రోడ్ ఉండే, ఆ ఫారెస్ట్ ఎంటర్ అయ్యేంత వరకు. ఈ ఆఫ్ రోడ్ వచ్చేసి మనకి ఆ రోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ వరకు ఒక 4.5 నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆఫ్ రోడ్. పొద్దున్నే వర్షం పడ్డది కదా, అందుకనే మొత్తం బురద 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 అయితే ఉంది. చూసుకొని వెళ్ళాలి. ఎక్కడ ఏ గుంతలు ఉంటాయో తెలియట్లేదు, పెద్ద పెద్ద గుంటలు. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి రావాలంటే ఎంత దారుణంగా ఉంటుందో. వచ్చేటోళ్ళు అయితే మీరు వింటర్ సీజను లేకపోతే సమ్మర్ సీజన్ అయితే రండి, ఆ టైంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో వచ్చినా ఫుల్ వర్షాలు పడేటప్పుడు అయితే రాకండి, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వాగులు అయితే ఉంటాయి, వాగులు దారుణంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి మన బండి అరే 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 ఓకే. ఫారెస్ట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అయితే చేస్తున్నాం మనము, చిన్న వాటర్ క్రాసింగ్. ఇప్పుడు కొంచెం వర్షం లేదు కాబట్టి ఈ కాలువ అనేది ప్రవహించట్లే, అదే ఫుల్ వర్షం ఉందనుకో దారుణంగా పోవడానికి రావడానికి దారి కూడా ఉండదు. ఇప్పటి వరకు మనము ఒక 800 మీటర్స్ అయితే వచ్చాము. మన ముందైతే ఒక బుడ్డి ఎక్కువ బండి అయితే వస్తుంది. మన ముందు వచ్చేసి హుండాయ్ వెన్యూ కార్ అయితే వెళ్తుంది, రెడ్ కలర్ కారు, 7704 వెహికల్ నెంబరు, TS07. ఇది హైదరాబాద్ బండి, ఇది హైదరాబాద్ నుంచి వచ్చారు కావచ్చు, హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆ కారు చిన్నగా చూసుకుని అయితే వెళ్తాడు అన్న. ఏం లేదులే కానీ బురద ఇరికింది అనుకో రాదు, మన బండి అయినా ఎత్తి పక్కకు పెట్టవచ్చు, కానీ కారు ఇరికింది అనుకో ఏం లేదు. వచ్చేసాం మనం, ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇగో నేను థర్డ్ చెక్ పోస్ట్ అని చెప్పిన కదా, ఇదే వచ్చేసి థర్డ్ చెక్ పోస్ట్. మనకి రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్ రోడ్ వచ్చేసి ఆంధ్ర నుంచి అయితే వస్తుంది. వీటి రోడ్ కనిపించి ఆంధ్ర నుంచి అయితే వస్తుంది. ఇలా అయితే మనమైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనమైతే ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఇలాగే కారు వెనకాల హాయ్ హాయ్ హాయ్. భద్రాద్రి కుర్రోడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇది వచ్చేసి థర్డ్ వాటర్ క్రాసింగ్ ఈ ఫారెస్ట్లో. ఈ బుడ్డి వాటర్ క్రాసింగ్స్ అయితే ఉంటాయి. అబ్బా, మన 125cc బండి గట్టిగా లాగుతుంది ఇద్దరిని ఈ గుంతలలో. టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఈరోజు గురువారము, వీక్ డేస్లో రారేమో అనుకున్నా నేను, కానీ వీక్ డేస్లో కూడా చాలామంది పబ్లిక్ అయితే వస్తారు. ఎక్కువ సండేస్ అయితే ఇక్కడ జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ సండే ఉండదు, అంత జనాలు వస్తారు. ముందు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, కార్లు, ఆటోలు, టాటా ఏసీలు, బొచ్చెలు పట్టుకొని వస్తున్నారు ఎవరో తినడానికి. ఓకే, ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. టెంపుల్ ప్రాంగణం దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్. మనకి బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డులో పిక్చర్ ఎలా ఉంటుంది ఆడ పైన ఫోటో, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనకి టైమింగ్స్ చూసుకుంటే దర్శనం వేళలు ఉదయం వచ్చేసి 7 నుంచి సాయంత్రం 4 వరకు అయితే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. 5 అయితే ఇక్కడ నుంచి అందరిని పంపించేస్తారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపల వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఇటు పెద్ద కొండ, ఇక్కడికి మనకి శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి. చుట్టూ చూసుకుంటే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. చూసారు కదా, మొత్తం వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది.
ఇక్కడ పెద్ద కుప్ప కంకర ఉంది, అవతల ఉసుకుంది. మనోళ్ళు అందరు చూడండి అక్కడైతే స్నానం అయితే చేస్తున్నారు చాలా మంది. అనుకున్నది అనుకున్నట్టే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాము. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఒక 50 మెట్లు అయితే మనం ఎక్కేదైతే ఉంటుంది. మాతృశ్రీ శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయము ఏలూరు డిస్టిక్ కిందకి అయితే వస్తుంది. మనమైతే 7 నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాము. మీరు దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మీకు ఏమైనా మొక్కుబుళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ముడుపు అయితే కట్టుకోవచ్చు. మనం ఇలా స్టెప్స్ ఎక్కి అమ్మవారిని దర్శించుకుని అయితే వద్దాము. అయితే దర్శనం చేసుకోవాలంటే ముందు మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ కూడా తీసుకుందాము. అన్న ఎంట్రీ టికెట్ ఎంత? 10 రూపీసా? చూసారు కదా, శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంలోనే ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల బార్డర్స్ మధ్యలో అయితే ఈ అమ్మవారు కొలువు తీరైతే ఉన్నారు. స్వయంభూ అమ్మవారు ఇక్కడ వెలిశారు. గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఈ టెంపుల్ మొత్తం లోపల మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం గుబ్బలకి అయితే ఉంటుంది. పైన మీకు చూపిస్తే కానీ మీకు అర్థం అవ్వదు. చూపిస్తాను. కిందకి దిగితేనే మనకి లోయ లోపట అమ్మవారు దర్శనం ఇస్తారు. చూశారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందకైతే దిగుతున్నాము. చాలామంది అయితే అమ్మవారిని దర్శించుకొని స్నానం చేసి మళ్ళీ బయటకైతే వస్తున్నారు. ఇదే వచ్చేసి గుబ్బల మంగమ్మ తల్లి మెయిన్ టెంపుల్. అమ్మవారు అయితే ఇక్కడే కొలువుదీరైతే ఉన్నారు. పైనుంచి చూసారా వాటర్ ఎలా ప్రవహిస్తుందో, ప్రవహిస్తూ గుడి మీద నుంచి మనకైతే గుడి ఎంట్రన్స్లో నుంచి వాటర్ అయితే ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మనమైతే వెళ్ళి దర్శించుకొని అయితే వద్దాం అమ్మవారిని. ఆడ కూడా మీకు చూపిస్తాను. మన 2 హెల్మెట్లు అయితే టెంపుల్ పక్కకైతే పెట్టాను. ఇప్పుడు మనం ఆడ తడిసిపోతాం కాబట్టి వీటిని ఎందుకు తడబడమని చెప్పి అన్నని పర్మిషన్ తీసుకొని ఇక్కడైతే పెట్టాను. ఇదే వచ్చేసి అమ్మవారి టెంపుల్. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం గుబ్బల టైప్లో. దీన్నే గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి వాటర్ ఎలా ప్రవహిస్తుందో, పైనుంచి గుట్ట మీద నుంచి వచ్చే వాటర్ ఇలా పైనుంచి పడడం అయితే జరుగుతుంది. ఇదంతా వాటరే. ఇక్కడ చాలా మంది అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ కూడా కోతుల బిడ్డ అయితే ఘోరంగా ఉంది. అసలు కోతులు ఆగట్లే. కొబ్బరికాయలు కొట్టేది చూసి పైకి అయితే ఉరికొస్తాను. ఎక్కడ చూసినా ఈ వానర సైన్యం అయితే ఉండకుండా అయితే ఉండదు. ఇక్కడ చూడండి కోతి ఇలా ఎలాడుతుందో కనబడుతుందా? ఇదిగో కొబ్బరికాయలు ఒకవైపు కొడుతున్నారు, ఒకవైపు అయితే గుంజుతూనే ఉంది. అది కింద అయితే కొన్ని కోతులు అయితే తింటున్నాయి. ఆడు కొబ్బరికాయ కొడుతున్నారు, కింద పట్టుకొని తింటూనే ఉన్నాయి. మనకైతే ఇక్కడ అన్న వాళ్ళు అయితే కలిశారు.
ఇది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణకి బార్డర్ లో ఉన్న టెంపుల్ కదా, చిన్న టెంపులే కానీ చాలా ఫేమస్ టెంపుల్. చిన్నది కాదు బ్రో, వెరీ ఫేమస్, వెరీ ఫేమస్, ఫుల్ ఆంధ్ర, వెరీ ఫేమస్ ఇన్ ఆంధ్ర. విన్నారు కదా అన్న మాటల్లో. అన్న అయితే ఫుల్ ఖుషి హ్యాపీగా అయితే ఉన్నాడు. అన్న వాళ్ళు ఇప్పుడు అయినా ఫ్రెండ్స్ తో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికైతే రండి. మన 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో అయితే ఉంటుంది గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్. చాలా మంచిగా అయితే ఉంటుంది, వచ్చి విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మీరైతే మీ ఫ్రెండ్స్ కి అయితే చెప్పండి. చూసారు కదా గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ చాలా మంచిగా అయితే ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా మీరు ఎవరైనా గుబ్బల మంగమ్మ తల్లి రావాలనుకుంటే నేను చెప్పిన రూట్కి వస్తే మనం కొత్తగూడ నుంచి చాలా షార్ట్ కట్, చాలా దగ్గర వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి. స్వయంభూ వెలిసిన అమ్మవారి టెంపుల్ గుబ్బల మంగమ్మ తల్లి, ఏలూరు డిస్టిక్, ఆంధ్రాకి అయితే వస్తుంది, ఆంధ్ర కిందకైతే వస్తుంది. అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది ఇది, ఏలూరు డిస్టిక్ కిందకి. మనమైతే దర్శనం చేసుకున్నాం, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మన బండి దగ్గర. టైం కరెక్ట్గా వచ్చేసి 1:30, 1:50 అవ్వడానికి వచ్చింది. మనమైతే ఇంకా ఏం తినలేదు. ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో మంచి హోటల్ చూసుకోవాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనమైతే అశోరాపేట మీదకి అయితే వెళ్దాము. వచ్చిన రూట్ కాదు, వేరే రూట్ అయితే ప్లానింగ్ చేంజ్ చేసేసాం. అశోరాపేట సత్తిపల్లి మీదకి అయితే మనం వెళ్దాం. చాలా సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుందా? అయితే దీన్ని ఆంధ్ర అని అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో అయితే ఉంది. నేను మ్యాప్లో చూస్తే ఇది ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే కనిపిస్తుంది నాకు. బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. అబ్బా వాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక గంటన్నర పట్టింది మాకు ఆడ ఎంజాయ్ చేయడానికి. మేము బట్టలు తీసుకురాలి, బట్టలు తీసుకొస్తే స్నానం కూడా చేసేటోళ్ళం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ మీద వచ్చినాం కాబట్టి బట్టలు తీసుకురాలి. డైరెక్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఓకే, వాటర్ తాగేసి స్టార్ట్ అయిదాం. అశోరాపేట అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే రూట్ అనేది చేంజ్ అవుతుంది. సత్తిపల్లి వెళ్ళే దారి ఉంది. మార్నింగ్ 7:30కి నేను మన సుజాత నగర్ లో టిఫిన్ చేశాను. ఆ టిఫిన్ మీద అయితే ఉన్నాం. టైం చూసుకుంటే 4 అయ్యింది. ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతా. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వరకు అయితే ఉంది, దానివల్ల కొంచెం ఫుల్ ట్రాఫిక్. ఇది చూసుకుంటే ఇదంతా అశోరాపేట సిటీ. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాము. అమ్మయ్య, ఇప్పుడైతే కడుపు అయితే నిండింది, ప్రశాంతంగా ఉంది. ఇది కనిపించేది వచ్చేసి అశోరాపేట మెయిన్ సర్కిల్ ఏరియా. ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉంది కావచ్చు, అందుకని ఈ రూట్ అంతా 1 వే అయితే తిప్పుతున్నారు. ఈ సర్కిలే సిటీ ఎంట్రన్స్ కి పాయింట్. ఇలా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా కలకత్తా టు కన్యాకుమారి నేషనల్ హైవే ఉంది కదా, ఆంధ్రాకి అయితే వెళ్ళిపోవచ్చు. నా వెనక పక్క వెళ్తే ఏమో అశోరాపేట రూటు, మెయిన్ సిటీ ఎంట్రన్స్. మనం ఇప్పుడు వచ్చినాం కదా, అదే రూట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి డైరెక్ట్గా మనకి విఎం బంజర, సత్తుపల్లి, విఎం బంజర, తల్లాడ, ఖమ్మంపల్లి రూటు. ఇక్కడ నుంచి మనం ఒక 10-15 కిలోమీటర్లు వెళ్తే రైట్ తీసుకొని అనపరెడ్డిపల్లి రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు. అశోరాపేట వచ్చేసి మనకి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే ఉంది. మా చెల్లి అయితే ఈడే చదువుకుంది ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఒక 2-3 మంత్స్ బ్యాకే తన బీఎస్సీ అగ్రికల్చర్ అయితే కంప్లీట్ అయ్యింది ఇదే కాలేజ్లో, అశోరాపేట అగ్రికల్చర్ యూనివర్సిటీ. సుజాత నగర్ వరకు ఇప్పుడే నేను మ్యాప్లో చూస్తే 80 కిలోమీటర్స్ ఏం చూపిస్తుంది. మనం చిన్నగా గంటకి 40 కిలోమీటర్లు చొప్పున చూసుకున్న 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతాము. టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 4:20 అవుతుంది. 4:20 అంటే 6:20, 6:30 లోపల అయితే మనం చిన్నగా వెళ్ళినా రీచ్ అయిపోతాము. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఊరు వచ్చేసి ఇదే. మన ముందు పెద్ద పెద్ద కొబ్బరి తోటలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వాళ్ళ ఊరే. ఆ కొబ్బరి తోటలు దాటిన తర్వాత ఒక విలేజ్ అయితే కనుమేరుకు మొత్తం కొబ్బరి తోటలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే అన్ని వరపొలాలే. ఇటు నేను చెప్పిన కదా మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో కొంచెం ఆంధ్ర సైడ్ వ్యూ లెక్క అయితే ఉంటుందని చెప్పి, అదే వ్యూ అంతా మనకి ఈ రోడ్లకు అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ముందు వెదర్ చూసుకుంటే ముందు బీభత్సంగా వర్షం అయితే పడుతుంది కావచ్చు. మార్నింగ్ మనం వచ్చేటప్పుడు తడుచుకుంటూ అయితే వచ్చాము. తడిసే పరిస్థితి వస్తుంది కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ముందైతే వెదర్ అయితే అలాగే ఉంది, నల్లటి మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఇటైతే కొంచెం ఎండలాగే ఉంది కానీ చెప్పలేం. ఈవినింగ్ అయింది అంటే చాలు, ఇది రైనీ సీజన్, ఏ సిచ్యువేషన్లో వర్షం పడుతుందో తెలియదు. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మార్నింగ్ మనము 7కి స్టార్ట్ అయినాము వర్షంలో. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి కూడా 7 అయ్యింది. దగ్గర 12 గంటలు రైడ్ ఇదంతా. 125cc హోండా షైన్ బైక్ మీద 125 కిలోమీటర్స్ 1 వే, 1 వే 2 వే కలిపి మనకు వచ్చేసి గుబ్బలమంగమ్మ నుంచి మళ్ళీ ఇంటి కొరకు వచ్చేసి మనకి 250 కిలోమీటర్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.